నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురువుగారికి మనం చెప్పేటువంటి మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం. బ్రహ్మస్థానే కుటుంబాపం విష్ణుస్థానే వినశ్యతే, విష్ణుస్థానే కుటుంబాపం రుద్రస్థానే వినశ్యతే, రుద్రస్థానే కుటుంబాపం గురుస్థానే వినశ్యతే, గురుస్థానే కుటుంబాపం పుత్రాపి వినశ్యతి. అంటే బ్రహ్మ యందు తప్పు చేస్తే విష్ణువు దగ్గర చెప్పుకుంటే పోతుందని, విష్ణువు యందు తప్పు చేస్తే రుద్రుడి దగ్గర చెప్పుకుంటే పోతుందని, రుద్రుడి యందు తప్పు చేస్తే గురువు దగ్గర చెప్పుకుంటే పోతుందని, కానీ ఆ గురువు దగ్గర చేసినటువంటి తప్పు మరి ఎక్కడా కూడా తీరదని, ఆ గురువే మళ్ళీ దాన్ని శమింపజేయాలనేటువంటిది శాస్త్రం. అంటే గురువు యొక్క స్థానం చాలా గొప్పది మన లోకంలో, మన వేదశాస్త్రం ప్రకారం. అయితే వేదశాస్త్రం ప్రకారంగా గురువు అనేటువంటి వారికి మొట్టమొదటి అర్థాన్ని ఇచ్చేటువంటి వాడు వ్యాస భగవానుడు. ఆయన కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో పరాశరుడు, అదేవిధంగా సత్యవతి అనేటువంటి ఇద్దరు దంపతులకు జన్మించినటువంటి మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత, మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత, సోమకాసురుని చేత తీసుకుని వెళ్ళబడినటువంటి వేదములన్నింటినీ కూడా విభజన చేసి వేదవ్యాసుడు అయ్యాడు. అటువంటి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా జరుపుకుంటాం. అయితే సామాన్యంగా మనకు చదువు చెప్పినటువంటి మాస్టర్ని ఉపాధ్యాయుడని, వేదములకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వారిని గురువు అని చెప్పి అంటారు. అందుకే గుకార అంధకారస్తు రుకార తన నిరోధకతని గురువు ఇచ్చి అభిధిగతే అంటుంది శాస్త్రం. అంటే గు అనేటువంటిది అంధకారమని, రు అనేటువంటిది అంధకార నాశనమని, గురువు అనేటువంటి పదము చేత దక్షిణామూర్తి స్వరూపంగా ఉండేటువంటి పరమశివుడు, అలాగే అయగ్రీవమూర్తిగా ఉండేటువంటి విష్ణువుని మొట్టమొదటిగా మనం చెప్తూ ఉంటాం. అందుకే అంటారు, శ్రీనాథాది గురుత్రయం గణపతం పీఠత్రయం భైరవం సిద్ధోగం పుటకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాన్ జ్యేష్ఠ చతుష్క షష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మారణి మంత్రనాథ సహితం వందే గురోర్మండలం అని చెప్పి గురుమండలాన్ని శ్రీ విద్యా ఉపాసన సాంప్రదాయంలో చెప్తారు. కాబట్టి మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడు మహావిష్ణువు. మహావిష్ణువు నుంచి బ్రహ్మ నుంచి వేదవ్యాసుడు, వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు, శుకమహర్షి కుమారుడు. ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క గురు పరంపర అనేటువంటిది చిట్ట చివరి శంకరాచార్య దగ్గర చేరుతుంది. శంకరుని దగ్గర నుంచి మన గురు పరంపర కూడా చేరుతుందంటారు. అందుకే వందే గురు పరంపరాం అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. అటువంటి సాంప్రదాయంలో ఈరోజు శృంగేరిలో కానీ, అదేవిధంగా కంచిలో కానీ, అదేవిధంగా ఈ శంకరాచార్యులు స్థాపించినటువంటి 5 పీఠాల్లో ఎక్కడైనా సరే ఏ గురువులను తలుచుకున్నా సరే, గురువులను దర్శించుకున్నా సరే, లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించినటువంటి షిరిడి సాయినాథన్ దర్శించినా సరే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి ఈ యొక్క గురు గీత మనకు చెప్తోంది. అదేవిధంగా ఎన్నో విధాలైనటువంటి వేదం కూడా మనకు చెప్తోంది. అటువంటి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన సబ్బవరం గ్రామంలో వేయించేటువంటి ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి షిరిడి సాయినాథ స్వామి వారికి నిన్నటి నుంచే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకములు, అర్చనలు, భక్తుల యొక్క గోత్రనామాలతో కూడా విశేషమైన ఆరాధనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్నం 12 గంటలకి విశేషమైన అన్న సమారాధన జరుగుతోంది. అనంతరం సాయంకాలం 5 గంటలకి తిరువీధి ఊరేగింపు అంటారు. ఈ ఊరేగింపు అని పేరు, ఊరేగింపు అనకూడదు. ఊరేగింపు అంటే ఏంటి? భగవంతుడిని గ్రామంలోనికి తీసుకొని వెళ్ళడం. ఎవరుంటారు? పిల్లలు రాలేరు గుడికి, వృద్ధులు రాలేరు గుడికి, గుడ్డివారు రాలేరు గుడికి. అలాంటి వాళ్ళ కోసం భగవంతుని పల్లకీలో వారి కోసం వెళతాడు. దాన్నే ఊరేగింపు అని చెప్పి పేరు. అటువంటి ఊరేగింపు కార్యక్రమం కూడా ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి ఉంటుంది. బాబావారి పల్లకీ ఊరేగింపు కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని చావడి ఊరేగింపు అని చెప్పి షిరిడీలో చేస్తారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క షిరిడి సాయినాథుని యొక్క నామస్మరణ మధ్య అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులంతా రండి, దర్శించండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.